నమస్తే, నా పేరు స్వప్న. కంచుల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మూలాలను కూకిటి వేళ్లతో పికిలించేందుకు పోలీసులు కదిలారు. డ్రగ్స్ వెనుక ఉన్న కీలక వ్యక్తులపై ఉక్కుపాదం మోపడంతో పాటు సరఫరా మార్గాలను ఛేదించేందుకు బహుళ సాకులు చేతులు కలపాయి. నగరంలో డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకప్రత బాగ్చి, ఐపీఎస్ అధ్యక్షతన నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఉప సంచాలకులు ఆర్ సుధాకర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచదార్ల కొండలో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసి ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వైవి సుబ్బారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రాచీన ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, 5 నిరంతర జలధారలు, పురావస్తు, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా రక్షించాలని పార్లమెంట్లో ప్రస్తావించారు. పంచదార్ల ప్రాంతంలో క్వారీయింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు శాటిలైట్ చిత్రాలు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతున్నాయని తెలిపారు. తక్షణమే తనిఖీలు నిర్వహించి పర్యావరణ ప్రభావం, జలధారలపై హైడ్రలాజికల్ అధ్యయనం చేపట్టాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ తమ నివాసంలో మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగురవేశారు. మై నేషన్, నేషన్ ఫస్ట్ భావనతో ప్రతి ఇంట జాతీయ స్ఫూర్తిని నింపడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2047 లక్ష్యాల సాధనలో ప్రతి పౌరుడిని భాగస్వామిని చేస్తూ ముందడుగు వేస్తున్నట్లు వెల్లడించారు. మన జాతీయ పతాకం భారతదేశ ప్రతిష్టకు, ఆత్మ గౌరవానికి నిదర్శనమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతపురంలోని తన నివాసంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరిలతో కలిసి మువ్వెన్నెల జెండాను ఎమ్మెల్యే దగ్గుపాటి ఎగురవేశారు. ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఆముదాల వలస పట్టణంలోని మెట్టకి వలసలో ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించారు. అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా క్యూబా ప్రజలు తమ ప్రాణాలైన అర్పిస్తాం, సోషలిజాన్ని కాపాడదాం అనే నినాదంతో ఐక్య పోరాటాన్ని చేస్తున్నారని, వారి పోరాటానికి అండగా ఉండాలని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం పిలుపునిచ్చారు. నేడు ఫెడరల్ కాస్ట్రో శత జయంతి ఉత్సవాల సందర్భంగా స్టీల్ సిఐటి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జె అయోధ్యారాం మాట్లాడుతూ నేటికి క్యూబాలో సోషలిజం కొనసాగుతోందని ఆయన అన్నారు. భారతదేశం, క్యూబా కలిసి అలీల ఉద్యమాన్ని నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం నాడు అలీన ఉద్యమాన్ని బలోపేతం చేశాయని ఆయన గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక ఖరీఫ్ సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఈ ఖరీఫ్ సీజన్కు తాత్కాలికంగా అందించి అన్నదాతలను ఆదుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. కాలువ ద్వారా వదిలిన నీటిని పంపు సెట్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో వ్యవసాయ చెరువులకు తరలించడం ద్వారా సాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
రైతుల ఖరీఫ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 14 నాటికి కాలువ ద్వారా నీటిని ప్రవహింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు సమాచారం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సుమారు 300 సైకిళ్లతో ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో అనకాపల్లిలో పార్లమెంట్ సభ్యులు రమేష్, మాజీ మంత్రి, అనకాపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, చైర్మన్ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ సత్యనారాయణ పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా సాగిన ర్యాలీ రింగ్ రోడ్డు మీదుగా 4 రోడ్ల కోడలి నెహ్రూ చౌక్ వరకు చేరుకొని ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీ రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, కలెక్టర్ విజయ్ కృష్ణన్ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను చాటాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విద్యార్థులకు మంజూరు చేసిన దోమతెరలను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరై విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత ఎంత అవసరమని, దోమల నివారణకు దోహదపడుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విద్యార్థులకు సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం విద్యకి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రణస్థలం మండలం రావాడ గ్రామంలో తోటలో తప్పిపోయిన 2 ఏళ్ల 4 నెలల బాలుడు గుండు మోహిత్ ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు ముమ్మరంగా గాలించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం రాత్రి సుమారు 10:30 సమయంలో బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తక్షణమే స్పందించి చిన్నారిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. తోట పరిసర ప్రాంతాల్లోని తుప్పల్లో చిన్నారి ఉన్నట్లు గుర్తించి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాలుడిని సురక్షితంగా రక్షించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.